నిన్న నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి అశేష జనాలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అంతమందిని తీసుకొని వచ్చి సక్సెస్ చేసిన దానికి, అంతమంది వచ్చిన దానికి ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ 5 ఏళ్లలో చాలామంది కూడా కేతిరెడ్డి మీద పోటీ చేయాలని, కేతిరెడ్డిని మాడితే పేరు వస్తుందని, మాట్లాడితే ఫేమస్ అవుతామని, కేతిరెడ్డిని మాట్లాడితే ఫేమస్ అవుతామని చాలామంది వచ్చినారు. పాపం వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమన్నా లైకులు వ్యూలు పెరిగినాయేమో తప్ప టికెట్లు సీట్లు రాలేకపోయినాయి. వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణ అబద్ధం కాబట్టి నేను ప్రతి సందర్భంలోనూ కూడా ఒక ఛాలెంజ్ చేస్తూ ఉంటే, ఎవరైనా సరే మీరు చేసే ఆరోపణలు నిజము అని చెప్పి నిరూపించడానికి ఎవరైనా ఒక్కరితో అయినా చెప్పించండి అని చెప్పేసి, కానీ ఎవరు ఒక్కరూ చెప్పలేకపోయినారు. శ్రీరామ్ మాట్లాడినాడు, సూరి మాట్లాడినాడు, మధు మాట్లాడినాడు, కేతిరెడ్డి మీద నేనే యుద్ధం చేస్తున్నాను, నాకే టికెట్ వస్తుందని. పాపం వాళ్ళందరికీ కూడా సర్వేలలో నాకు దరిదాపుల్లో కూడా లేకపోవడంతో టికెట్ అనేది వాళ్ళకు రాలేదు. వాళ్ళకు రాకపోగా ఇలాంటి వైసీపీ గెలిచే సీటు, ప్రతిపక్షాలు ఓడిపోయే సీటు ఎవరికొవరికి ఇవ్వాలి అని చెప్పి మిత్రపక్షంలో భాగంగా ఎన్డీఏ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వస్తూనే తిరగడం జరిగింది, మాట్లాడడము జరిగింది. నేను ఇంతవరకు కూడా ఎవరి మీద ఆరోపణలు చేయలేదు, మాట్లాడలేదు. అది శ్రీరామ్ కావచ్చు, సూరి కావచ్చు, మధు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళు జనం దగ్గర కాకుండా కేవలం యూట్యూబ్లలోనూ ఛానళ్ళతోనే బతకాలని చూశారు. ఆ ఛానళ్ళలో ఉంటే చాలు, మనము ప్రజల మద్దతు కూడగట్టుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించినారు. కానీ వాళ్ళ సర్వేస్లలో అవన్నీ ఫెయిల్ కావడంతో వాళ్ళకు టికెట్ అనేది రాలేదు. దాని తర్వాత శ్రీరామ్ కూడా రాప్తాడుకు పోయినాడు, అక్కడ టికెట్ రాలేదు. టికెట్కి ట్రై చేసినాడు, అక్కడ కూడా సర్వేలలో లేదు అని చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వేరు, పైన మాట్లాడేది వేరు. ఈరోజు కొత్తగా, ఎందుకంటే నాకు తెలియదు ఎవరిని నేను ఆపోజిట్ వ్యక్తిగా మాట్లాడాలనేది కూడా నాకు తెలియదు అనమాట. రోజు కూడా వచ్చారని మాట్లాడుతున్నాడు నామినేషన్లు వేసేంత వరకు. ఇప్పుడు నామినేషన్లు వేసినారు కాబట్టి వీళ్ళు విత్డ్రా వరకు ఉంటారో లేదో నాకు కూడా తెలియదు. మళ్ళీ అది కూడా ఉంది, రేపు చూసుకోవాలా ఇలా సంగతి విత్డ్రాలని. సో నాకు నామినేషన్ వేసిన దానిలో చూస్తే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ పార్టీ, సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ, రంగన అశ్వత్థనారాయణ కాంగ్రెస్ పార్టీ, వీరనారాయణ స్వామి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, గట్టు చైతన్య ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ, ఇంకా నవతరం పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, జై భీమ్ రావ్ భారత్ పార్టీ, ఇలా పార్టీలన్నీ కూడా వేయడం జరిగింది. ఒక ఇండిపెండెంట్గా 4 వేయడం జరిగింది. మొత్తం 14 మంది వేసినారు. వీళ్ళు నాకు ఇప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు ఈ 20 రోజులు. నా పొలిటికల్ జర్నీలో ప్రతిసారి కూడా నేను రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతాను,
తర్వాత అంతా ప్రజా సంక్షేమం గురించే నేను ఆలోచిస్తాను. ఇఫ్ యూ లుక్ ఇంటు దట్. ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడే తత్వం కాదు, ఎవరికి కానీ పార్టీల విధానంగా ఎక్కడే కానీ పథకాలు కానీ ఇంకోటి కానీ తీసేస్తారు. నా గడప ఎవరు తొక్కినా వాళ్ళకి సాయం చేయాలనేదే నా యొక్క ఉద్దేశం మొదటి నుంచి కూడా. సో కాబట్టి నేను మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటే వాళ్ళు ఇచ్చినారు ఇది అంటే ఏందో వాళ్ళు ఫేమస్ కావాలని చెప్పేసి వాళ్ళు సింపుల్ లాజిక్ ఏ విధంగా మిస్ అయినారంటే కేతిరెడ్డిని విమర్శిస్తే ఫేమస్ అవుతాం అనుకున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కేతిరెడ్డి అలా కాదు అయినది. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి గడప గడపకు తిరగడం వల్ల, ఒక ఎమ్మెల్యే వ్యక్తి నేరుగా ప్రజల పక్షాన పోవడం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తెలియని వాళ్ళంటూ లేరు. దట్స్ మై పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్. నేను పెద్ద వక్తను కాదు, పెద్ద ఫ్యాక్షనిస్టును కాదు, ఇంకోటి కాదు. కేవలం నా వర్కింగ్ స్టైల్తో ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, ఇలా పని చేయాలి అనే వర్కింగ్ స్టైల్తో నేను చేయడం జరిగింది. సో నేను చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తూ రావడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు కొన్ని ఈ 14 పార్టీలలో వచ్చిన వాళ్ళు, మన ఊరోళ్ళు కొంతమంది ఉన్నారు, మన ఊరు కాని ఊరోళ్ళు ఉన్నారు, మన రాష్ట్రం కాని వాళ్ళు కూడా మన రాష్ట్రానిలో వచ్చి సెటిల్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పేది లేక చేసేదేమీ లేక కొంతమందిని కొత్త విధానం మన ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఆ విధానం ఏంటంటే ఇంతకుముందు కార్యకర్తలు వెంటేసుకొని తిప్పేవాళ్ళు. కార్యకర్తలు ఆలోచన విధానం సిద్ధాంతపరమైన రాజకీయాలు చేసేవాళ్ళు. నాయకుడు మొదటిసారిగా ధర్మవరం నియోజకవర్గంలో నాయకులకి డబ్బులతో కొనుగోలు చేసే వ్యాపారం మొదలైంది. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు కదా. 30 రోజుల్లో రాజకీయం చేయాలి అని ఒక పాఠం చదువుకుంటారు మామూలుగా. ఇంతకుముందు బుక్స్ అమ్ముతారు, ఇంగ్లీష్ తయారని 30 రోజుల్లో తెలుగు, తమిళ్ అని కోటిల్లో బుక్ స్టాల్లో అమ్మేవాళ్ళు. బుక్ స్టాల్ దగ్గర ఇట్లా 30 days పాలిటిక్స్ అని వచ్చినారనమాట. ఒక హంబక్, ఒక హైప్ క్రియేట్ చేయడానికి. ఊర్లో వాడు ఎవడు మాట్లాడు, ఎవరెవరో బయట నుంచి వచ్చారు. నాకు తెలిసి 2000 మంది దాకా బయట ఉన్నారు. అన్న ఇంత సూపరు, అన్న ఇంత పాపరు, అన్న ఇంత పాపరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పడం, కొనడము. ఇది ఇంతకుముందు చెప్పినట్టే నేను, నీకు జింకు కావాలా, బంకు కావాలా, విశాఖ స్టీలు కావాలా, ఏజిఎం కావాలా, జిఎం కావాలా, పిఎఫ్ కావాలా, ఇట్లా చెప్పుకుంటూ పోయేవాళ్ళు చూసాం ఈ మధ్యకాలంలో. దీంట్లో ఒక కొత్త రకమైన వాదన తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే 50 సంవత్సరాలుగా బీసీలకు ఇవ్వలేదు అనే వాదన. అది ముమ్మాటికి తప్పు. ఈరోజు ఒక డబ్బున్నవాడు వచ్చినాడు, ఆ డబ్బున్న దగ్గర డబ్బు ఎలా పీక్కోవాలనే ఒక ఆలోచనతో చేస్తున్న విధానం. నేను 3 ఎలక్షన్స్ చెప్తాను, నేను పోటీ చేసిన ఎలక్షన్స్. 2009 ఎలక్షన్స్లో టోటల్గా 25 మంది పోటీ చేసినారు. 25 మంది పోటీ చేస్తే నాకు ఆ రోజు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ఉన్న దాంట్లో చూస్తే కాచర్ల కంచన్న, భారతీయ జనతా పార్టీ, తొగట 2009లో, నేను అనేది రికగ్నైజ్డ్ పార్టీలో చెప్తుంటే, దేవరగుడి జగదీష్, హీజ్ ఎ కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ నుంచి అతను పోటీ చేయడం జరిగింది. దీస్ 2 ఆర్ నేషనల్ పార్టీస్. ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను ఓన్లీ నేషనల్ పార్టీసే చెప్తా, రీజనల్ పార్టీస్, ఇండిపెండెన్స్ గురించి నేను చెప్పను. 2009లో కాచర్ల కంచన్న బీజేపీ, తొగట బీసీబీ, దేవరగుడి జగదీష్ కమ్యూనిస్ట్ బీసీబీ కురబ, ఇద్దరు బీసీలే పోటీ చేసినారు. వాళ్ళిద్దరి మీదనే నేను గెలవడం జరిగింది. లివ్ అబౌట్ ది ఇండిపెండెన్స్. ఓకే.
2019 కేత్రి 2014కి వస్తా. 2014 నేను ఎలక్షన్స్లో ఓడిపోయిన సందర్భంలో గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ, మిద్దె రవీంద్రబాబు బీఎస్పీ నేషనల్ పార్టీస్, రంగన అశ్వత్థనారాయణ నేషనల్